యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మోడలింగ్ ఇండస్ట్రీ నాకు ఐడియా ఉంది సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ మన ప్రేక్షకులకి మీ మాటల్లో అసలు మోడలింగ్‌కి జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఎలా ఇస్తున్నారు? ఫస్ట్ ఎలా యాహ్! తీసుకోవాల్సుంటుంది? ఈ మిస్ ఆంధ్రాకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ హ్మ్. ఎవరైనా కూడా రిజిస్టర్ అవ్వాలండి. మన హుహు. మిస్ ఆంధ్రప్రదేశ్ అని పేజ్ ఉంటుంది ఇన్‌స్టాలో. హ్మ్. వాళ్ళక్కడ కాంటాక్ట్ అయితే మా స్టాఫ్ వాళ్ళకి కాంటాక్ట్‌లోకొస్తారు. ఓకే సార్. అంటే వాళ్ళు ప్రాపర్‌గా ఇంట్రడక్షన్ వీడియో పంపించాలి. ఒక 30 సెకండ్స్. హుహు. వాట్ ఈస్ వాట్ వాళ్ళు ఏంటి అనేది. హ్మ్. ఆ వీడియోస్‌ని మనోళ్ళు ఫిల్టర్ చేస్తారు. హ్మ్. అంటే అక్కడ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటది. అవును. నంబర్ ఆఫ్ పీపుల్స్ పంపిస్తారు. హ్మ్. అక్కడ ఫిల్టర్ చేసినోడిని మళ్ళీ మనం వాళ్ళని మన పేజ్‌లో అప్‌లోడ్ చేసి హుహు. ఆన్‌లైన్‌లో కూడా ఓటింగ్ పెడతాం. ఓకే. అంటే జెన్యూన్‌గా లైక్స్, షేర్స్, కామెంట్స్ జెన్యూన్‌గా వచ్చిన వాళ్ళందరికి ఒక టైటిల్ కూడా ఇస్తామన్నమాట. ఓహ్! ఎందుకంటే కొంతమందికి ఆన్‌లైన్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉంటది కదా! అలాగా ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఫిజికల్ ఆడిషన్ పెడతాం. ఓకే. అంటే ఈ ఆన్‌లైన్‌లో ఎవరినైతే సెలెక్ట్ చేసామో వాళ్ళందరికీ మళ్ళీ ఫిజికల్ ఆడిషన్ పెట్టి హుహు. అక్కడ మళ్ళీ ఫైనల్‌గా సెలెక్ట్ చేసి అక్కడ మేము షోకి తీసుకోవడం జరుగుద్ది. అలా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ 6 డేస్ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 వరకు ట్రైనింగ్ జరుగుతానే ఉంటది. హుహు. 5-6 ఈవినింగ్ జరుగుతానే ఉంటది. వాళ్ళకి ఆ ట్రైనింగ్‌లో వాకింగ్ హుహు. అంటే ఎలా మోడలింగ్ అంటే ఏంటి? ఎలా నడవాలి? హ్మ్. ఎలా మాట్లాడాలి? హ్మ్. మెయిన్ ఏంటంటే పోజెస్ ఉంటాయి. హ్మ్. ఆ పోజెస్ ఎలా ఇవ్వాలి? హ్మ్. వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలి? మేకోవర్ ఎంతవరకు చేయాలి? హుహు. అంటే మరీ ఓవర్‌గా చేయకూడదు. హుహు. అలాగే ఈ వాళ్ళ డైట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అక్కడ కోచింగ్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని ఎప్పుడు అబ్జర్వేషన్‌లో ఆ 6 డేస్ మాత్రం కంప్లీట్‌గా మా హ్యాండ్ ఓవర్‌లో ఉంటారు. ఇంత ప్రొఫెషనల్‌గా చేసినాక మనం సెవెంత్ డే సెమీ ఫైనల్స్ పెడతాం మళ్ళీ. ఓకే. ఇంత ట్రైనింగ్‌లో కూడా వాళ్ళు సరిగ్గా చేయగలిగారా? లేదా? అనేది మనం అక్కడ చూసి హుహు. మళ్ళీ సెమీ ఫైనల్‌లో కొంతమందిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. డిస్‌క్వాలిఫై చేస్తాం. హుహు. ఎందుకంటే ఇంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఆళ్ళు గ్రాండ్ ఫినాలేకి వచ్చి అక్కడేమైనా కొంచెం సరిగ్గా చేయకపోతే మనకి ప్లాట్‌ఫార్మ్‌కి బ్యాడ్ నేమ్ వస్తదని చెప్పి అది హ్మ్. మన రూల్ అది. ఓకే. మనం మళ్ళీ అక్కడ కొంతమంది డిస్‌క్వాలిఫై చేసి ఇంకా ఎంతమందుంటే అంతమంది ఐ థింక్ 26, 28, 30, 32 వరకు తీసుకుంటాం. గ్రాండ్ హుహు. లాస్ట్ ఇయర్ మనం 36 తీసుకున్నాం. హ్మ్. క్రౌడ్ ఎక్కువున్నారు. ఓకే. అలా తీసుకొని గ్రాండ్ ఫినాలే చేస్తాం. గ్రాండ్ ఫినాలేలో ఇంకా వాళ్ళ ఇంత ట్రైనింగ్‌లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఆ రోజు అవుట్‌పుట్ వస్తుంది. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం. హుహుహు. మేకప్ మేమే ప్రొవైడ్ చేస్తాం. హుహు. జ్యువెల్లరీ మేమే ప్రొవైడ్ చేస్తాం. హుహుహు. మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి ఆళ్ళని ఒక మోడల్‌లాగా ఆ రోజు మేము తీర్చిదిద్దుతాం. ఇంత ప్రొఫెషనల్‌గా చేయటం వల్లే నేను ఇన్ని 40 షోలు చేయటం గల కారణం. హ్మ్. నేను చేయటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంతమంది పీపుల్స్ వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ షో ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు చేస్తారు? హుహు. నేను ఇయర్‌లీ వన్సే చేస్తాను. హుహుహు. ఈ చాలామంది సంవత్సరానికి 5, 6 షోలు చేస్తారు. ఎందుకంటే అది బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. నాదేంటంటే ఇయర్‌లీ వన్సే ఉంటుంది. ఎందుకంటే నేను మూవీస్‌కి వర్క్ చేస్తాను. మూవీస్ ఓ పక్కన, నాకు బిజినెసెస్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మిస్ ఇండియా ఇయర్‌లీ ఎలా చేస్తున్నారో మిస్ ఆంధ్ర కూడా ఆ స్టేటస్‌లో, ఆ కేటగరీలో నాకు రావాలి. నెక్స్ట్ పొజిషన్ మిస్ ఆంధ్ర అనేది నాకు గుర్తింపు రావాలని, హుహు. ఆ స్టేటస్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటానన్నమాట. గ్రేట్. గ్రేట్. అందుకని అంత ప్రొఫెషనల్‌గా జరుగుతుంది. అంత ప్రొఫెషనల్‌గా జరిగినాక అక్కడికొచ్చిన మీడియా పీపుల్సే గాని, జడ్జెసే గాని, ఆ స్టేజ్, ఆ యాంబియన్స్ అంటే మనం ఎక్కడ చేసినా 5 స్టార్ హోటల్స్‌లోనే చేస్తాం. హుహు. అప్పుడు అక్కడ చూసి వాళ్ళకేదైనా ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఎవరన్నా ఈ వీడియోస్, ఈ మీడియా ద్వారా చూసిన వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారు. నేను వాళ్ళ ప్రొఫైల్ పంపించడం, వాళ్ళకి డైరెక్ట్‌గా చేయటం. అలా హుహు. ఆపర్చునిటీస్ ఇప్పటిదాకా అనేది అలా జరుగుతుంది. అంతేగాని నేను నా దాంట్లో విన్ అయ్యారు కదా! నేను ఎవరో సినిమా తీస్తే ఏదో డైరెక్టర్‌ని నేను తీసుకెళ్ళి పరిచయం చేసి సినిమా ఛాన్స్ ఇప్పించలేను. ఆయన స్టోరీకి ఎవరు సెట్ అవుతారనేది ఆయనకొక ఐడియా ఉంటుంది. అలాగే మా బ్రదర్ డైరెక్టర్ అయినా, రేపొద్దున నేను డైరెక్టర్ అయినా కూడా హుహు. నాకు సూటబుల్ అవ్వాలి. నేను రాసుకున్న కథకి వాళ్ళు సూటబుల్ అయితే నేనిస్తాను. యెస్. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నా స్టూడెంట్స్‌కి ఎప్పుడూ ఉంటుందది. అలా. ఓకే. రెండోదేంటంటే, నా మిస్ ఆంధ్రప్రదేశ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని, ఆ ఫేమ్‌ని యూజ్ చేసుకొని అందరూ బాగా పైకొచ్చారు. సార్ మరి 40 షోస్ అంటున్నారు. ఇన్ని షోస్ చేసి ఇప్పటి వరకు మరి ఎందుకు బయటికి రాలేదు? ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ గూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇంటర్వ్యూ అంటే నాకెప్పుడూ నిజంగా ఇవ్వాలని అనిపించలా. హ్మ్. ఇచ్చిన కాడి నుంచి నెగెటివ్ గూడా ఉంటుంది గదా! దాన్ని కూడా ఫేస్ చేసేటట్టు ఉండాలి యాక్చువల్‌గా. హుహుహు. అంటే నెగెటివ్ ఎందుకొస్తదంటే చెప్తాను. ఒక 30 నంబర్స్ కంటెస్టెంట్స్‌లో 3 నంబర్స్ విన్ అయితే హుహు. మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టే గదా! హుహుహు. 30లోంచి 3 తీస్తే 27. 27 ఓడిపోయినట్టే. హ్మ్. ఈ 27 ట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ట్రోల్ చేస్తారని కాదు, చేసే అవకాశాలెక్కువుంటాయి. హ్మ్. ప్రతి ఒళ్ళు ఎవరైనా విన్ అవ్వాలంటే ఒకళ్ళు ఓడిపోవాలండి. కానీ దాన్ని ఈజీగా తీసుకోరు గర్ల్స్. ముఖ్యంగా యూత్. హ్మ్. వాళ్ళు గెలిచారంటే ఆ ముందు నుంచే అనుకున్నాం. ఆ అమ్మాయి హైట్ బాగుందని గెలిచేసింది. లేదంటే ముందు నుంచే అనుకున్నాం. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుతుంది. ఆ కోచ్‌తో బాగా మాట్లాడుతుంది. లేదా ఆర్గనైజర్‌తో బాగా అందుకని విన్ అయిపోయింది. హుహు. లేతే ఆ అమ్మాయి బాగుందని ముందే ఫిక్స్. ఇలా ఎలా అయిపోతారో నాకర్థం కాదు. అంటే ఇలా టాక్స్ కూడా యూజువల్‌గా వస్తాయి. ఈవెన్ ఫ్రమ్ ద వస్తాయి. నేషనల్ లెవెల్ నుంచి కూడా ఆ! వస్తూ వస్తాయి. ఉంటాయి. వస్తాయి. అసలు
వాస్తవం ఉందంటారా? అలా ఉండదండి. ఇప్పుడు ఎక్కడ ఉంటదంటే ఎవరో అసలు అన్నోన్ పర్సన్స్ జడ్జి ప్యానెల్‌లో కూర్చోబెట్టి, వాళ్ళెవరో తెలియకుండా స్పాన్సర్ చేశారనో, లేదా నా ఫ్రెండ్స్ అనో ఎవరో అలా జడ్జి ప్యానెల్‌లో కూర్చోబెట్టి చేస్తే చేయొచ్చు. అవకాశం ఉంది. ఎందుకు చేస్తారంటే, వాళ్ళకి మనీ ఇంకా కావాలి, ఈ షో ద్వారా బాగా సంపాదించుకున్నాం అనుకున్నోళ్ళు మాత్రమే చేస్తారు. నాకు అవసరం లేదు గదా! నేను ఒక ప్యాషనేట్‌గా నా బిజినెస్‌ని నేను ఇంకా ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ షోని అడ్డం పెట్టుకుంటున్నాను. అంటే ఈ షో ద్వారా నా ఇన్‌స్టిట్యూషన్ కొంచెం డెవలప్ అవుతుంది. నా స్టూడియోస్ డెవలప్ అవుతాయి. నా నేమ్ ఇంకా బయటకొస్తుంది అని. నేను ఆ నేమ్ కోసం తాపత్రయపడుతున్నాను. డబ్బనేది సంపాదిస్తాను ఖచ్చితంగా. ఎప్పుడు ఇలాగే ఉంటుంది గదా! నష్టాల్లోనే మనం చేయం గదా! నాకేదో మంచి కంపెనీ టై అప్ అయిద్ది. మంచి రెవలన్ అనో, డార్జిలింగ్ అనో కొన్ని కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు ఎవరో ఒకళ్ళు టై అప్ అయిన రోజు నాకు బావుంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు అప్రోచ్ అయ్యారండి 2 ఇయర్స్ బ్యాక్ కరోనా టైమ్‌లో అప్రోచ్ అయ్యారు. ఒక మంచి నేషనల్ కంపెనీ అప్రోచ్ అయింది. మీరు చేసే ప్రతి బ్యూటీ పేజెంట్‌కి మేము టైటిల్ స్పాన్సర్‌గా ఆళ్ళ బ్యూటీ ప్రొడక్ట్‌లు సంబంధించిన వాళ్ళమాట. బట్ కరోనా కొంచెం దెబ్బ పడిపోయింది గట్టిగా. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ రీసెంట్‌గా ఎవరో ఆయుర్వేదిక్‌కి సంబంధించిన వాళ్ళెవరో మేము ఆయుర్వేదిక్‌లో మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ షో ద్వారా మేము ఆంధ్ర అంతా కూడా మా ప్రొడక్ట్ కూడా తెలియాలంటే మీ షో ద్వారా మేము స్పాన్సర్ చేస్తాము. అలా మేము ఇది చేయాలనుకుంటున్నామని అన్నారు. అది టాక్స్ జరుగుతున్నాయి. ఎవరో ఒకళ్ళు వస్తారండి. ఏదో మంచి కంపెనీ వచ్చిందంటే మాకు ఒక రూపాయి మిగులుతుంది. షోని కూడా ఇంకా బాగా చేయగలుగుతాను. కానీ మాక్సిమం ఈ 5 ఇయర్స్ నుంచి అయితే నేను లాస్‌లోనే చేశాను. ఆపకుండా. ఎందుకంటే నాకు సపోర్ట్ ఉంది. నా ఫ్రెండ్స్ చాలామంది బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్‌ని నా దాంట్లో ప్రమోట్ చేసుకోవడం కోసం. రియల్ ఎస్టేటోళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కోసం. జ్యువెల్లరీ వాళ్ళు తెలిసినోళ్ళు ఉన్నారు. వాళ్ళ షాప్‌ని ప్రమోట్ చేసుకోవడం కోసం. క్లాతింగ్ డిజైనర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కొంచెం ఒక 1,00,000 లేదా 2,00,000 అలా ఇచ్చి అలా వెన్యూ ఇప్పుడు నోవోటల్ ఉంది. జీఎం గారు కొంచెం పరిచయం ఉంది. కమర్షియల్‌గా అయితే అది 5,00,000 ఉంటుంది. మనకు 2.5, 3కి ఇవ్వటం. హయత్ ఉంది. కార్తిక్ గారు నాకు బాగా తెలుసు. అది 4 చేంజ్ ఉంటుంది లాస్ట్ ఇయర్. అయ్యయ్యో! మీరు ఎప్పటినుంచో చేస్తున్నారు. మీరు చేయటం వల్ల మాకు మంచి పేరొస్తది. మా బ్రాండింగ్ కూడా బావుంటుంది. మీకు మా బ్రాండింగ్ యూజ్ అవుతుందని కంబైన్డ్‌గా ఒకళ్ళకొకళ్ళు కొలాబరేట్‌లో మన రీజనబుల్ ప్రైస్‌లో హయత్ ఇచ్చారు. అలా ఇప్పుడు నెక్స్ట్ సృష్టి ఈవెంట్స్ అని జయశంకర్ ఉన్నారు. ఆయనది ఓపెన్ రిసార్ట్ ఉంది. చాలా బావుంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయ్యి చేసుకోవటానికి విజయవాడలోనే పెట్టారు. నెక్స్ట్ షో నా దాంట్లో చేయి నువ్వు. నేను చూసుకుంటాను నీకు వెన్యూ పరంగా. నెక్స్ట్ అక్కడ అందుకే కొంచెం ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్‌తో చేద్దాం ఈసారి ప్లానింగ్ మాట. ఎలా ఉండబోతుంది సార్ మరి ఈ ఇయర్ షో ఎప్పుడు ఉండబోతోంది? సెప్టెంబర్ 15థ్ కానీ, 29థ్ కానీ. ఆల్రెడీ ఫైనలైజ్ చేసారా మరి? జరుగుతున్నాయి. జస్ట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసాం. ఓకే. ఇంకా ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. అది మనకు టైం ఎక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో మన మిస్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. అక్కడ పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ కాంటాక్ట్ నంబర్స్ వాళ్ళ కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మా వాళ్ళు రిప్లై ఇస్తారు. ప్రాసెస్ అంతా చెప్తారు. ఓకే. సూపర్. సో ఫైన్ సార్. ఇందాక చెప్పారు మూవీస్ అంటూ. సో మూవీస్‌లోకి ఎలా వచ్చారు? అండ్ ఇంకొక విషయం, సో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు' ది ఫేమస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు మీ బ్రదర్. సో తన దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ తీసుకుంటుంటారు? తను మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? ఆయన యాక్చువల్‌గా నేను యాక్చువల్‌గా ఎప్పుడో మూవీ చేసేవాడినండి. నేను ఒక 12 ఇయర్స్ బ్యాక్ నేను సినిమా తీసేవాడిని. ఆయన విని నా స్టోరీ విని అప్పుడే కాదు ఇంకా నీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే బావుంటుంది గదా! నువ్వు ఆల్రెడీ అప్పుడు నేను కెమెరా వర్క్ చేసేవాడిని. కెమెరా ఆపరేటర్‌గా నేను మూవీస్‌కి వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ విజయవాడలో కూడా స్టూడియోస్ ఉన్నాయి నాకు. మోడలింగ్ స్టూడియోస్ అని అవి 3 బ్రాంచెస్ ఉన్నాయి. 3 నావే. మోడలింగ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అది కూడా నాదే. దీంట్లో బానే సంపాదిస్తున్నావు కదా! మంచి ఫేమ్ వచ్చింది కదా నీకు దీంట్లో. కొంచెం ఇంకా బాగా నిలబడొచ్చు కదా! ఈ ఫ్యాషన్ షోస్ కూడా అప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేశానన్నమాట. మళ్ళీ ఇప్పుడు కంగారుగా ఇప్పుడు నువ్వు సినిమా తీసి ఎందుకు? క్లిక్ అయితే అయిపోతావు రేంజ్‌లో 'రామ్ గోపాల్ వర్మ' రేంజ్‌లో అయిపోతావు. లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతావు అంటే నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అంత తెలుసున్న మనిషి అంత క్లియర్‌గా చెప్పినప్పుడు మనం వినకపోతే ఖచ్చితంగా ఏదో నష్టపోతాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పినప్పుడు వినాలి కదా! నేను అప్పుడు తెలియని ఆవేశం. ఎనకమాల ఫ్రెండ్స్ ఉన్నారు. ఫండింగ్ ఉంది. మేము చేస్తాం. నీకు ఆ టాలెంట్ ఉంది. నువ్వు చేసి అది కూడా దాంట్లో కూడా కాలు పెట్టి చేసేసి స్టార్ట్ చేసేసి అన్నారు గానీ నేను అది అక్కడితోటే నేను స్టాప్ చేసి నేను మళ్ళీ ఫైనల్‌గా నేను ఎక్కడికైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన పర్సన్‌ని. డైరెక్టర్ అవ్వాలి. అది మా ఫ్యామిలీలోనే ఉంది. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌లు గాను, డైరెక్టర్ గాను, ఆర్ట్ డిపార్ట్మెంట్‌లో రకరకాలుగా టెక్నికల్‌గాను ఉన్నారన్నమాట. ఇంక నేను మళ్ళీ డైరెక్షన్ చేయాలని చెప్పి మళ్ళీ మా బ్రదర్ దగ్గరికెళ్ళటం ఆయన సరే అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయటం. ఆయనతో నేను అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్. ఇంకా రాబోయే మూవీస్‌లో కూడా నేను చేస్తాను. ఆయన దగ్గరే చేస్తాను. 2026లో నేను నా ఓన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని టైం పెట్టుకున్నానన్నమాట. ఈ టైం అంతా కూడా నేను మా బ్రదర్ దగ్గర కొంచెం స్పెండ్ చేసి
ఫుల్ వర్క్ నేర్చుకుందామని. ఆయనలాగా అంటే ఉంటుంది. ఫైనల్‌గా డైరెక్టర్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. టైం రావాలి కదా! అంటే నేనిక్కడ మంచి పేరే తెచ్చుకున్నాను. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. సతీష్ అడ్డాల మోడలింగ్‌లో కూడా అంతే ఫేమస్ అయ్యారు ఆంధ్రాలో. ఇప్పుడు దాకా వచ్చిన ఫేమ్ చాలు. ఇంక నుంచి కొంచెం కమర్షియల్ థింగ్స్‌లో ఆలోచిద్దామని. ఫైనల్‌గా సినిమా స్టోరీ అయితే రెడీగానే ఉంది. 2026లో అయితే మాత్రం అంటే నాకింకా ఎక్స్‌పీరియన్స్ కావాలి. నాకింకా అనిపిస్తుంది. నాకింకా తెలుసుకోవాలి. ఇంకా చాలా నాకు నేర్చుకోవాలి. అయన్నీ ఆయన దగ్గర బావుంటాయి. సూపర్. ఆల్ ది బెస్ట్ థాంక్ యూ. ఫర్ యువర్ అప్‌కమింగ్ మూవీ. సక్సెస్ అంటే ఏంటి సార్? మీ మాటల్లో. సక్సెస్ అంటే మనం ఏదన్నా అనుకున్న పనిని హ్మ్. మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా డెవలప్ అయ్యి అదొక ప్రజెంటేషన్ బాగా 10 మందికి రీచ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేనొక్కడే సక్సెస్ అవ్వటం కన్నా నా వల్ల 10 మంది సక్సెస్ అయ్యారు చూసారా? నాకది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వేలో ఎందుకు చెప్పానంటే ఇప్పటిదాకా నేను చాలా షోస్ చేశాను. నేను షో చేశాను. బాగా షో చేశాను అంటారు గానీ, ఆ షో వల్ల చాలామంది మంచిగా సెటిల్ అయ్యారు కదా! నాకదే పెద్ద సక్సెస్ కదా! ఏదైనా 'బిగ్ బాస్' చూసినా, ఏదైనా సీరియల్ చూసినా, ఎక్కడ చూసినా మా వోళ్ళు కనిపిస్తున్నారు. మా స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. అది నాకు చాలా సక్సెస్ అయినట్టే కదా లైఫ్‌లో. నేను ఏది డీల్ చేసినా కూడా ఏది ఫెయిల్ అవ్వల. అది మోడలింగ్ గాని, ఫోటోగ్రఫీ గాని, బిజినెస్ పరంగా గాని, డబ్బు సంపాదించలేదే గానీ ఫేమ్ మాత్రం బానే వచ్చింది. ఎందుకంటే కొంచెం నిజాయితీగా చేయాలండి. ఎంతో కొంత నిజాయితీ లేకపోతే మనం ఇన్ని షోస్ చేసేవాళ్ళం కాదు. ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కూడా కాదు. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు సార్? మోస్ట్ మా వైఫేనండి. ఓహ్! తనతో ఉన్నంత సేపు నాకు చాలా హ్యాపీగా ఉంటది. హ్మ్. నేను ఏ షో చేయాలన్నా హ్మ్. యాక్చువల్‌గా తనకు మోడలింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. ఓకే. బట్ తన దగ్గర ఉన్నంత సేపు నాకు ఇష్టం లేకపోయినా నాకిష్టం కదా అని చెప్పి తను యాక్సెప్ట్ చేసి హుహు. చేయమంటాం. నేనిప్పుడు సినిమా తీస్తానన్నా కూడా, సరే నీ ఫైనల్ గోల్ అదే కదా! నీ ఎనకమాల నేను ఉంటానులే నువ్వేం కంగారు పడొద్దు నువ్వు చెయ్యి అని ఎంకరేజ్ తనతో ఉన్నంత సేపు సో హ్యాపీయేనండి. మీ సక్సెస్ వెనుక కారణం ఖచ్చిత మ్యామ్ అంటారా? మ్యామ్ పేరు సార్? రూప. తన ఓకే. ఏం చేస్తూ ఉంటారు మ్యామ్? ప్రెజెంట్ ఎంఎస్ చేస్తుంది. కెనడాలో ఉంది. ఓహ్! గ్రేట్. సైకాలజిస్ట్. హుహుహు. నా ప్రతి షోస్‌లో కూడా తనుంటుంది. తన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అవును. అవును సార్. అంటే మీరున్నప్పుడు కూడా గర్ల్స్‌తో డీల్ చేయటం అదంతా కూడా తను హ్మ్. మోటివేషనల్ స్పీకర్ అనమాట. ఓహ్! గ్రేట్. కాలేజెస్‌కెళ్ళి తను మోటివేట్ చేస్తూ ఉంటే లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటది. హుహు. ఇవన్నీ చేస్తూ ఉంటది కదా! తనకి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటుందని తనని హ్మ్. ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే లేడీస్‌కి సంబంధించిన షో లేడీసే నేనొక్కడినే మగాడిని ఉంటాను నా స్టాఫ్ తప్పితే. హ్మ్. ఎక్కడ ఆ ప్రెమిసెస్‌లో ఎక్కడ కూడా జెంట్స్ ఎవరు ఉండరు. ఓకే. నేను పేరెంట్స్‌ని కూడా అలౌ చేస్తాను. హ్మ్. కంటెస్టెంట్స్‌తో పాటు పేరెంట్స్ కూడా వచ్చి చూడొచ్చు. ఇబ్బందేం లేదు. జనరల్‌గా రానివ్వరు కదా! హ్మ్. అలా ఏం ఉండదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ హ్యాపీగా వాళ్ళని పంపించగలిగితేనే కదా నేను బాగా చేయగలుగుతాను షోని. అవును. నాకు పేరెంట్స్‌తో మంచి హ్మ్. ఇది ఉంటుంది. ఎందుకంటే మాట్లాడతారు. వాళ్ళకి నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. చాలామంది డౌట్స్‌తో వస్తారు. ఈ ఫీల్డ్ మంచిది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అసలు ఒప్పుకోరు. ఒప్పుకోరు. నా అసలు దగ్గరికొచ్చి ఇది అడుగుతారు. అన్‌సేఫ్ అని అంటూ ఉంటారు. పంపించమ వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏమి ఆన్సర్? ఏమి లేదండి. ఇప్పుడు ఈ రోజుల్లో మంచిది కాదనుకుంటే ఏది మంచిది కాదు. హుహు. మనం ఆలోచించే విధానం, మనం వెళ్ళే వేని బట్టి ఉంటది. మనం ఏం చేయకుండా మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరండి. హుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏదైతే వేని ఎంచుకున్నామో, ఆ వేని పర్ఫెక్ట్‌గా మనం నమ్మాలి. హుహు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ట్రూ. హ్మ్. పేరెంట్స్ కూడా కొంచెం అది అర్థం చేసుకొని కూడా వాళ్ళని వదిలేయకుండా కొంచెం వాళ్ళకు ఇదొచ్చే వరకు, ఒక నాలెడ్జ్ వచ్చే వరకు వాళ్ళని కొంచెం హ్మ్. గైడ్ చేస్తూ, సపోర్ట్ చేస్తే వాళ్ళనుకున్న గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు కదా! ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటది. ట్రూ. ఇదేంటంటే చదువు మానేసి, లేదంటే బిజినెస్ మానేసి, వేరే వర్క్‌లని మానేసి ఈ ఫీల్డ్‌లోకి రావాల్సిన అవసరం లేదు. ఇదొక టైమ్ పాస్ అండి. హుహు. ఒక టైమ్ పాస్ గానో, లేదంటే షార్ట్ టైమ్ కోర్స్ లాగానో, హుహు. లేదంటే పార్ట్ టైమ్ జాబ్ లాగానో చేయొచ్చిది. ఫుల్ ప్లెడ్జెడ్‌గా మనం టైమ్ అంతా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు గదా! లైఫ్‌లో ఇదొక వే ఉంది అని ఒక ట్రై అయితే చేయొచ్చు. దీన్నే లైఫ్ అనుకుంటే కొంచెం రిస్కే అది. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది దీంట్లోనే హీరో అయిపోదామని, హీరోయిన్ అయిపోదామని వస్తారు. ఎవ్వరో తక్కువ పర్సన్స్ కదండీ అయ్యేది. వందలో ఒకళ్ళు కూడా అవ్వరు నిజం చెప్పాలంటే. కానీ ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఏది అవ్వదనుకోవడం లేదు గదా! పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడిదెక్కడికో వెళ్ళిపోతున్నారు. దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. ఏదేదో వర్కులు చేసుకుంటున్నారు. ఫైనల్‌గా వాళ్ళ డ్రీమ్ ట్రూ చేసుకోవడం కోసమే గదా! పేరెంట్స్ సపోర్ట్ లేకుండా వాళ్ళు దొంగతనంగా చేసి అంతెందుకు రీసెంట్‌గా నాకు లాస్ట్ టైమ్ షోలో ఇంట్లో చెప్పుకోకుండా వచ్చినట్టున్నారు షోకి. ఆ అమ్మాయి వెస్టర్న్ వేర్ ఏసుకుందని చుట్టుపక్కలోళ్ళు ఎవరో ఆమె ఇన్‌స్టాలో చూసి చెప్పినట్టున్నారు. ఆ ఇన్‌స్టా డిలీట్ చేసేసి "నువ్వు వెస్టర్న్ డ్రెస్ ఎలా ఏసుకుంటావు? మా చుట్టుపక్కలంతా ఇలా బ్యాడ్‌గా బ్యాడ్‌గా ఎందుకు మాట్లాడుకుంటారు? ఆ అమ్మాయి వల్గారిటీగా ఏం చేయలే. ఇంట్లో ఉన్నప్పుడు వెస్టర్న్ ఏసుకోరా? పుట్టినరోజు ఏదైనా బర్త్‌డేలు అలాంటివి జరుగుతున్నప్పుడు వెస్టర్న్ ఏసుకోకుండా ఉంటారా? వాళ్ళు చూసే విధానాన్ని బట్టి ఉంటది. అంటే మళ్ళీ పక్క వాళ్ళ పిల్లలు అలా చేస్తేనే వాళ్ళకి బాధ. మళ్ళీ వాళ్ళ పిల్లలు అలా చేస్తే వాళ్ళకి బాధ ఉండదు.
వాళ్ళతో వెళ్ళినప్పుడు లేదంటే పార్టీస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా వెళ్తే మళ్ళీ ఇంట్లో కన్విన్స్ చేసి పిల్లలు వెళ్తారు. అదే పక్కింటి వాళ్ళ పిల్లలు అలా వెళ్తే వీళ్ళు మాట్లాడతారే గానీ, వీళ్ళ పిల్లలు అలా వెళ్తే మాట్లాడరు. కొంచెం అండర్‌స్టాండింగ్ అండి. పేరెంట్స్ అనేది పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. ఆ ఎళ్ళే వే కరెక్టా కాదని వీళ్ళెళ్లి కొంచెం ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ సపోర్ట్ పక్కనే ఉంటే వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు. ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా! అది. ఓకే. సో ఫైన్ సార్. సో మరి ఫెయిల్యూర్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? జనరల్‌గా ఫెయిల్యూర్స్ అయితే ఏమి లేవండి నాకు. అండ్ లవ్ ఎనీ జే సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అండి. ఏం లేవండి. సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్. నాకు ఇంతవరకు ఏం లేదు. అంటే నేనేది ఫెయిల్ అవ్వలేదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద కొంచెం వరల్డ్. స్టడీలో కొంచెం వీక్ అయ్యానే గానీ, అది కూడా నా చేతులారా నేను చేసుకున్నాను. అంటే ఈ కెమెరా డిపార్ట్‌మెంట్ టెక్నికల్‌గా నేనేదో నేర్చుకుందామని అప్పట్లో అలా ఎళ్లి స్టడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నానే గానీ, నాకు ఫెయిల్యూర్ అంటే ఏమి లేదు. షోస్ బా చేస్తాను. మంచి ఫోటోగ్రఫీగా మంచి పేరుంది. ఇన్‌స్టిట్యూషన్ బా రన్ చేస్తున్నాను. నేను ఫైనాన్షియల్‌గా బాగా సంపాదించట్లేదనే ఒక బాధైతే ఉంటుంది గానీ, ఫెయిల్యూర్ అయితే ఏమి లేదులెండి. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫైనల్‌గా మూవీ. మూవీకి వెళ్ళాలి. మా బ్రదర్ అడుగు జాడల్లో నేను కూడా ఒక మంచి మూవీ చేయాలి.